Pichu adventure time! This is ఒక అందమైన పచ్చని బాంబు అడవిలో పప్పు అనే చిన్న పాండా ఉండేది. ఆ అడవి అంతా ఎప్పుడూ పచ్చగా ప్రశాంతంగా ఉండేది. పప్పు అక్కడ హాయిగా తిరుగుతూ ఉండేవాడు. పప్పు చాలా సీరియస్ పాండా. మిగతా జంతువులన్నీ ఆడుకుంటున్నా పప్పు మాత్రం ఎప్పుడూ ఇలా సీరియస్ ముఖం పెట్టుకుని ఉండేవాడు. తన స్నేహితుడు బున్ను హే పప్పు, ఈ జోకు విను. అడవిలో రెనుకో తెలుగున్నది. అబ్బా, నవ్వు రాలేదా? అనే కుందేలు ఎన్ని జోకులు వేసినా పప్పు నవ్వేవాడు కాదు. ఒకరోజు అడవిలో గాలి బలంగా వీచింది. ఆ గాలికి బాంబు చెట్లు అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టాయి. ఆకులు గలగలమని చప్పుడు చేశాయి. పప్పు ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూశాడు. గాలి వేగానికి బాంబూ కాడలు ఒకదానితో ఒకటి తగిలి టక్ 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 అని వింతైన శబ్దాలు చేశాయి. అది విన్న బున్ను గెంతులేస్తూ ఆనందంగా డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. పప్పు చూడు, పప్పు చూడు, ఇది బాంబు డాన్స్! ఇచ్చాడు బున్ను. పప్పు ఆ శబ్దాలను వింటూ బున్ను డాన్స్ను చూస్తూ అలాగే నిలబడిపోయాడు. నవ్వు అంటే ఏమిటో పప్పుకి ఇంకా తెలియదు. అకస్మాత్తుగా గాలి ఇంకా బలంగా వీచింది. ఒక పొడవైన బాంబూ కాడ మెల్లగా వంగి పప్పు వైపు రాసాగింది. పప్పు అది గమనించలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. టక్ అని ఆ బాంబూ కాడ మెల్లగా పప్పు తలపై తగిలింది. పప్పు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తనకి దెబ్బ తగలలేదు కాని ఆ స్పర్శ వింతగా అనిపించింది. ఆ తడబాటులో పప్పు కాలు జారి ధభీమ్మని కింద కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయంలో పైనుంచి కుప్పలు కుప్పలుగా పచ్చని ఆకులు పప్పు మీద పడిపోయాయి. పప్పు ఒక ఆకుల కుప్పలా మారిపోయాడు. అది చూసి బున్ను పగలబడి నవ్వాడు. పప్పు మెల్లగా ఆకుల నుంచి బయటకు వచ్చి తనని తాను చూసుకున్నాడు. తను ఎంత తమాషాగా ఉన్నాడో అర్థమైంది. అంతే, పప్పు ముఖంలో చిరునవ్వు మొదలై పెద్ద నవ్వుగా మారింది. హా 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 అని పప్పు నవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో అయ్యో, నవ్వితే మనసు ఎంత తేపిస్తుందో అనుకున్నాడు పప్పు. ఆ రోజునుంచి పప్పు ప్రతి చిన్న విషయంలోనూ సరదాను వెతుక్కునేవాడు. నవ్వు మన మనసుకు ఒక చిన్న పండుగ కదా.